ఎస్ రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు పంట మార్పిడి దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఆయిల్ పామ్ సంబంధించి ఇప్పుడు సబ్సిడీ కానీ, లేకపోతే ఆయిల్ పామ్ సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏర్పాటు, లేకపోతే ఆ విత్తనాలు. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతుంది. ఆయిల్ పామ్ ఒక్క రోజున రేపేస్తుందా? ఒక్క రోజులు అంటే మీరే టార్గెట్ పెట్టారు కదా ప్రతి రాష్ట్రానికి. అదే కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు ప్రోత్సాహకులు అంతవరకు ఇస్తుంది. 13,000 నుంచి 23,000 చేసినాము ధరని. ఏం చేస్తేనే కదా ఈ రోజు గిట్టుబాటు అవుతుంది. ఫ్యాక్టరీ ఎందుకు నడుస్తుంది సిద్దిపేటలో, ఖమ్మంలో ఎందుకు నడుస్తుంది? దూరదృష్టితోని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశం పామాయిల్ మీద ఇంపార్ట్ ఉండకూడదు, దిగుమతుల మీద ఆధారపడకూడదని ఒక ఫ్రూట్ గ్రెయిన్స్ ఇథనాల్ బ్లైండ్ చేస్తున్నాం. ఇట్లాంటి ఓర్మోజ్ లాంటి జలసంధులు బందీ అయిపోతే, మనకు డీజిల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ రాకపోతే దేశం ఏం కావాలని 20% ఈ పరిపాలన దక్షత లేని వాళ్ళు అవహేళన చేశారు. మా తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడు ఒక సభ్యుడు, ఏదో ఎవరి గురించో ఈ రోజు స్వయం కాలం మీద 20% బ్లైండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు భారతదేశం ఈరోజు సెల్ఫ్ సస్టైన్ ఉంది. లేకపోతే ఇరువరకు సగం పెట్రోల్ పంపులు బంద్ అవుతుండే దేశంలో. కాబట్టి ఒక దూరదృష్టితో పామాయిల్ కావచ్చు, ఇంపోర్ట్స్ తగ్గించాలని ఇదంతా ప్రోత్సహించిందే మేము. ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఇట్లాంటి వీళ్ళ మీద ఉద్దేశం లేదు, వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు. వీళ్ళు లక్కీ లాటరీలు వచ్చిన ముఖ్యమంత్రి పరిపాలన. ఒక విద్యాశాఖ మంత్రి లేడండి, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, హోం మంత్రి లేడు. చెప్పండి కదా, విద్య అయితే మొత్తం పడకేసింది రాష్ట్రం. కాదండి, ఇప్పుడు దీనికి చాలా ప్రాసెసింగ్ మిల్స్ కావాలి. ఆయిల్ పామ్ అంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు నర్మెట్ట దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తేనే కదా మేము ఇదంతా 23,000 ప్రొక్యూర్మెంట్ ఈజీ ఉన్నది. నువ్వు రైతులని ఎంకరేజ్ చేయకనే పోతివి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు 6,700 ఎకరాలు మేము వేసినాం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. మీరు ఇంకొంత స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొంత ప్రోత్సహించండి. నిజామాబాద్ లాంటి పెద్ద జిల్లాలో 6,700 అంటే తక్కువనే కదా. అది ఇప్పుడు మొదలైంది. ఖమ్మంలో 30 నుంచి మొదలైంది. అందరు వరే వేస్తున్నారు, వరి తప్ప వేరే వేయట్లా. అంటే వరి ఏమని అలానే ఎండాలా వానలు తడిపియాలా, బోనస్లు అని చెప్పి బోనస్ ఎగ్గొట్టాలా. లాస్ట్ రైతులు ఈ రోజు ఇప్పుడే ఒక 15 నిమిషాల మంది మాట్లాడుతున్నారు రైతులతో. 10 కిలోలు 10 కిలోలు అంటే 10 మేజర్ గా వరే వేశారా మొత్తం రబీలో? మొత్తం ఎక్కువ మేజర్ వేశారు. 90 లక్షల టన్నులు వచ్చిందని చెప్పాడు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఓకే, ఏం చెప్పేది కాదు, 50 లక్షలు వస్తుంటే 90 లక్షలు. ఇప్పుడు నువ్వు బోనస్ అంటే ఏదో ఆశపడి ఇక ఉన్నది ఇచ్చుడు బందే. మళ్ళీ నువ్వు 10 రోజులు ఎండలో పెడుతున్నా అడగడుతున్నావు రైతుకు. ఇప్పుడు నీకు 100% దొరుకుతుందండి. కనీసం ఒక వ్యవసాయ కూలికి ఉన్న అవగాహన కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వ్యవసాయ కూలికి సుమారు ఒక 3-4 డేస్ డ్రై అయితే సమ్మర్ లో నీకు ఏదైతే రైతు 12% 30% వెళ్ళిపోతుందండి. ఎవ్రీ డే ఎట్లా ఎండ కొడుతుందో మేళ అట్లా 100% దొరుకుతుంది. బ్రోకన్ రైస్ అవుతుంది. రైస్ మిల్ ఏమో తీసుకోడు, నాకు 10 కిలోలు 12 కిలోలు తరుగు కావాలండి. ఆ 12 కిలోలకు 25 రూపాయల కాడికి పడితే 400 రూపాయలు లాసు. 2,300కి అమ్మేది 1,900కి అంద వస్తుంది. ఇదంతా ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ, ఒక అసమర్థ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజల పాలిట గుద్దిబండగా మారిన ప్రభుత్వం, తెలంగాణ రైతుల పాలిట ఉరితాడిగా మారిన ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఒక సబ్ కమిటీ వేసి ఒక మంచి ఎక్స్పర్ట్స్ వేసి ఈ సమస్యను ఇమీడియట్ పరిష్కరించి రైతుల దగ్గర ఎక్కడ ఒక గింజ లేకుండా ఇమీడియట్ యుద్ధ ప్రతిపాదికన మిగతాన్ని కట్టిపెట్టండి. 2 రోజులు ఆగు, ఢిల్లీకి పోకపోతే ఏమైతుంది? కొడతాడా రాహుల్ గాంధీ? ఏం చేస్తా? కొడతారట్లా రాహుల్ గాంధీ? ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము గతంలో బీఆర్ఎస్ సమయం కంటే చాలా ఎక్కువ కొనుగోలు చేశాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నారు. రికార్డ్ క్రాప్ ప్రొడక్షన్ మా దగ్గర జరిగింది. రమ్మని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు తీసుకుంటారు హెలికాప్టర్, ఎట్లా హెలికాప్టర్ తిరుగుతారు కదా వాళ్ళు. తిరగండి, ఇక్కడ నిజామాబాద్ హెలిప్యాడ్ నిజామాబాద్ దింపుతాం. ఒకటండి, రైతు నష్టపోయిన తర్వాత, రైతు కన్నీళ్లు గార్చిన తర్వాత, రైతు గుండెలు అలసిల్లట్లు చచ్చి వడదెబ్బతోని వడ్ల కల్లాల చచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, రేవంత్ రెడ్డి పెట్టినా ఉపయోగం లేదు భరత్. రైతు నెల 10 రోజులు 40 రోజుల క్రితం రోడ్ల మీద పడ్డాడు ఆ వడ్లు పోసుకొని. 40 రోజుల తర్వాత ఎండకెండినాయి, వానకు దడిచినాయి, అన్ని రకాలుగా తరుగు తాలు అన్ని అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏమొస్తుంది?
జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నష్టానికి ఏ పరిహారం ఇస్తావో చెప్పు. ఓకే, ఈ 10 కిలోల తాళ్ళు తీసినా మీరు డబ్బులు కట్టండి. ఓకే. ఒకసారి రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు